గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు గురు పౌర్ణమి. సో నేనైతే మార్నింగే సాయిబాబా టెంపుల్కి వచ్చేసాను. ఎంట్రన్స్లో చాలా అందంగా డెకరేషన్ చేస్తారు. హాల్లో దత్తాత్రేయ స్వామి సాయిబాబా అలంకరణ చాలా అందంగా ఉంది. అదైతే తర్వాత చూపిస్తాను. ముందైతే మెయిన్ టెంపుల్ లోపల చూద్దాం. వీడియో తీయకూడదు, కానీ నేనైతే మ్యాక్సిమం క్యాప్చర్ చేశాను. రండి దివ్య దర్శనాన్ని చూద్దాం. టెంపుల్ ఎంట్రన్స్ చూడండి, ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్తో ఎంట్రన్స్లోనే ఒక పాజిటివ్ వైబ్ వచ్చేసింది. ఈ టెంపుల్లో నార్మల్ డేస్లోనే డెకరేషన్ బాగా చేస్తారు. అలాంటిది గురు పౌర్ణమి కదండి, ఇంకా మామూలుగా లేదు. పసుపు పూలమాలలు, దీపాలు చాలా అందంగా అలంకరించారు. భక్తులు బాబా ఆశీర్వాదం కోసం వస్తున్నారు. ఈ వైబ్రెంట్ డెకరేషన్ చూస్తుంటే మనసు భక్తితో నిండిపోతుంది. మెయిన్ టెంపుల్ డెకరేషన్ చూడండి, అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. లోపల ఒక ఓవరాల్ డెకరేషన్ వ్యూ అయితే చూపిస్తాను, చూడండి. మనం గురు పౌర్ణమి యొక్క విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం. గురు పౌర్ణమి రోజున సాయిబాబా శ్రద్ధ మరియు సబూరి అనే 2 విలువలను మనకు బోధించారు. గురువు అనేది మార్గదర్శకుడు, కాబట్టి ఈ రోజున గురువుకి నమస్కరించడం మన సంప్రదాయం. రోజు ఉదయం నుంచి ఆలయంలో పూజలు, అభిషేకాలు, ప్రత్యేక హారతులు జరుగుతాయి. భక్తులు తమ ఇష్టమైన నైవేద్యాన్ని సాయిబాబాకు సమర్పిస్తారు. మధ్యాహ్నం ప్రసాదం పంపిణీ, సాయంత్రం పల్లకి ఉత్సవం, రాత్రి శేజారతి. అని తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉందండి. మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. మన జీవితాన్ని వెలుగులో నింపే గురువులకు ఈరోజు మనం పూజలు చేసి వారి మార్గదర్శకాన్ని స్మరించుకుంటాం. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. పక్కనే హాల్లో దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉంది. ముగ్గులు పూలతో చాలా బాగా అలంకారం చేశారు. చాలా దివ్యంగా ఉంది. సాయిబాబాను కూడా పట్టు వస్త్రాలు, నక్షత్ర అలంకరణతో చాలా అందంగా డెకరేట్ చేశారు. ఈ సెటప్ గురు పౌర్ణమికి చాలా విశేషం. సాయిబాబా నవ్వుతూ ఉన్నట్లే అనిపిస్తుంది. చాలా శాంతిమయం. ఎంట్రన్స్ అండ్ హాల్లో కూడా చాలా అందంగా ఉంది. అయితే అందరూ ధ్యానం చేసుకుంటారు. ఆ సాయినాథుడిని ఎదురుగా చూస్తూ మనసులో స్మరించుకుంటూ ఉంటే నాకైతే చాలా ప్రశాంతంగా ఉన్నింది. ఈ ధ్యాన మందిరాన్ని కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. ఈరోజు ఎక్కడ చూసినా సాయినాథుడి దర్శనమేనండి. దర్శనం అయ్యాక నేనైతే ప్రసాదం దగ్గరికి వెళ్ళాను. మీరు మీ గురు పౌర్ణమి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.